హలో బీటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? నేను వచ్చేసి కొత్త వీడియో మీకోసం తీసుకొచ్చేసాను. 2025లో వాట్సాప్ చాలా ఫీచర్స్ అయితే తీసుకొచ్చింది. వాటిలో నాకు నచ్చిన కొన్ని మంచి ఫీచర్స్ అయితే సెలెక్ట్ చేసి వాటిని ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నా పేరు కాంత్, మీరు చూస్తున్నారు బెస్ట్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ వన్, ఐప్యాడ్ కి వాట్సాప్ యాప్ సపోర్ట్ తీసుకొచ్చారు. ఇది వరకు మనం ఐప్యాడ్ లో వాట్సాప్ యూజ్ చేయాలి అంటే ఏమైనా డివైస్ కి మనం లింక్ చేసుకొని మన మెయిన్ అకౌంట్ కి లింక్ చేసుకొని మనం యూజ్ చేయాల్సి వచ్చేది. సపరేట్ గా ఐప్యాడ్ కి వాట్సాప్ యాప్ అయితే ఉండేది కాదు. ఈ ఇయర్ ఐప్యాడ్ లో వాట్సాప్ యాప్ తీసుకొచ్చారు. సో ఐప్యాడ్ యూజ్ చేసే వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్, స్టేటస్ తెలిసిందే మీకు. సోమవారం వస్తే శివయ్య, మంగళవారం వస్తే ఆంజనేయ స్వామి, బుధవారం వస్తే అయ్యప్ప స్వామి, గురువారం వస్తే సాయిబాబా, ఫ్రైడే వస్తే అమ్మవారు గాని అల్లా గాని, శనివారం వస్తే వెంకటేశ్వర స్వామి, ఆదివారం వస్తే జీసస్. ఇలా స్టేటస్లు మనం చూస్తూ ఉంటాం, వాట్సాప్ అంకుల్స్ పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ వాట్సాప్ స్టేటస్ లో మీరు పెట్టే ఇమేజెస్ కి మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఏఐ సహాయంతో మీరు ఇమేజెస్ ని జనరేట్ చేసి వాటిని స్టేటస్ గా పెట్టుకోవచ్చు. జనరల్ గా మన ఫ్రెండ్ గారి పుట్టినరోజు అయితే 6 వాడి నోట్లో అవన్నీ ఒక్కొక్క స్టేటస్ లా మనం పెట్టుకోకుండా వాటిలన్నిటిని కొలాక్ట్ చేసి ఒకే ఫోటోలో మనం పెట్టుకోవచ్చు. అప్ టు 6 ఫొటోస్ వరకు మనం వాట్సాప్ స్టేటస్ లో కొలాక్ట్ చేసుకొని ఫొటోస్ పెట్టుకోవచ్చు. ఈ స్టేటస్ లోనే మీ ఫ్రెండ్ గారిని కూడా మెన్షన్ చేసి హ్యాపీ బర్త్డే చెప్పొచ్చు. సో ఈ ఫీచర్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా నెక్స్ట్, చాట్ లిస్టులు అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. వర్క్ కి సంబంధించి, ఫ్యామిలీకి సంబంధించి, గర్ల్ ఫ్రెండ్స్ కి సంబంధించి ఇలా మనం పెట్టుకోవచ్చు అనమాట. టాప్ లో వర్క్ పైన మనం క్లిక్ చేస్తే వర్క్ రిలేటెడ్ గ్రూప్స్ గానీ, వర్క్ రిలేటెడ్ పీపుల్ వాళ్ళ మెసేజెస్ అని మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇలా మనం డివైడ్ చేసుకోవచ్చు, ఏ మెసేజ్ కి ఆ మెసేజ్ గ్రూప్ లాగా. ఈ చాట్ లిస్ట్ కూడా నాకు బాగా నచ్చింది. చాట్ థీమ్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఏ సాయంతో మనం ఏ జనరేటెడ్ ఇమేజెస్ మనం చాట్ బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకోవచ్చు. సెట్టింగ్స్ లో థీమ్స్ లోకి వెళ్ళి డిఫాల్ట్ థీమ్ ని మనం చేంజ్ చేసుకోవచ్చు మనకి నచ్చినట్లు. ఇంకా గ్రూప్ లో అందరు కలిసి మాట్లాడుకోవచ్చు. డిస్కార్డ్ లో అందరు కలిసి మాట్లాడుకుంటారు కదా, అలా వాట్సాప్ గ్రూప్ లో అందరు కలిసి ఒకేసారి మాట్లాడుకోవచ్చు. మనం మాట్లాడిన తర్వాత మనం మాట్లాడిన సంభాషణ మొత్తం అరేంజ్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్, మీ వాట్సాప్ గ్రూప్ లో 10 మంది ఉన్నారు, మీరు 5 మెంబర్స్ తోనే మాట్లాడాలి అనుకుంటున్నారు. ఆ 5 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకొని సపరేట్ గా వాళ్ళతోనే మీరు వీడియో కాల్ అయితే మాట్లాడవచ్చు. మీరు గ్రూప్ కాల్స్ లో వీడియో కాల్స్ మాట్లాడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ కూడా మీరు ఫిల్టర్స్ చేంజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ మీరు పెట్టుకోవచ్చు. ఇంకా నెక్స్ట్, వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్ అయితే యాడ్ చేశారు. ఇప్పుడు ఎవరైనా వాయిస్ నోట్ మీకు పంపించారు అనుకోండి, ఆ వాయిస్ నోట్ లో వాళ్ళు ఏం మాట్లాడారో కింద మెసేజ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ప్రెసెంట్ ఇది ఇంగ్లీష్ లోనే ఉంది. ఫ్యూచర్ లో మిగిలిన లాంగ్వేజెస్ కూడా తీసుకురావచ్చు. ఇంకా మీరు గ్రూప్ లో కాల్ ని షెడ్యూల్ చేయొచ్చు. సో ఈ టైంకి మీటింగ్ ఉంటుంది రండి అని చెప్పి వాట్సాప్ గ్రూప్ లో మనం కాల్ ని అయితే షెడ్యూల్ చేయొచ్చు. ఇంకా వాట్సాప్ లో మీకు కాల్ కి సంబంధించి సపరేట్ డైలర్ తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు నెంబర్ టైప్ చేసి ఎవరికైనా కాల్ చేయొచ్చు, వాయిస్ కాల్. అండ్ ఇక్కడ నుంచే మీరు ఫేవరెట్స్ ని అయితే యాడ్ చేసుకోవచ్చు. అంటే మీరు రెగ్యులర్ గా మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఫేవరెట్ లో యాడ్ చేసుకుంటే ఆ టాప్ లో కనిపిస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్, మీ ఫ్రెండ్ గారి పెళ్లి ఉంది అనుకోండి, గ్రూప్ లో అందరు డిస్కస్ చేసుకుంటారు వాడి పెళ్లికి వెళ్ళాలా వద్దా, వెళ్ళే వాళ్ళు ఎంతమంది, వెళ్ళని వాళ్ళు ఎంతమంది, అటు ఇటుగా ఉన్న వాళ్ళు ఎంతమంది అని చెప్పి మనం గ్రూప్ లో ఒక ఈవెంట్ ని అయితే షెడ్యూల్ చేయొచ్చు. ఆ మ్యారేజ్ ఎక్కడ జరుగుతుంది ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అక్కడ మనం ప్రొవైడ్ చేయొచ్చు. అక్కడ మీకు అర్థమైపోయింది. సో మీ ఫ్రెండ్ గారి పెళ్లికి ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది రావట్లేదు, ఆ లొకేషన్ ఏంటి, అవన్నీ మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఏమైనా ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు, ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు ఈ ఫీచర్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా నెక్స్ట్, వాట్సాప్ లో ఏమైనా డాక్యుమెంట్ స్కాన్ చేసి పంపించాలి అనుకుంటే ఇంకా డైరెక్ట్ వాట్సాప్ నుంచే మీరు డాక్యుమెంట్ స్కాన్ చేసి అయితే పంపించచ్చు. దీనిలో రకరకాల ఫిల్టర్స్ కూడా ఉంటాయి. మీకు నచ్చిన ఫిల్టర్ సెలెక్ట్ చేసుకొని మీ డాక్యుమెంట్ ని వేరే వాళ్ళకి పంపించవచ్చు. ఇది వరకు మనం వేరే థర్డ్ పార్టీ యాప్స్ పైన డిపెండ్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు డైరెక్ట్ వాట్సాప్ లోనే మీరు స్కాన్ చేసుకొని ఆ పర్సన్ కి పంపించచ్చు. ఇది ఫస్ట్ iOS కి తీసుకొచ్చారు, రీసెంట్ గా ఆండ్రాయిడ్ కి కూడా ఈ ఫీచర్ అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్, వాట్సాప్ లో మెసేజ్ గానీ, మిస్డ్ కాల్స్ గానీ మనం రిమైండ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ గురించి ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అయితే చేసాము, ఒకసారి ప్లే చేస్తున్నాను చూడొచ్చు. పెళ్ళయ్యేదాకా పెళ్ళంటే స్వర్గం అనుకున్నా, అయినాక అర్థమైంది నరకం అని. ఇది రియలైజేషన్. మన మతిమరుపు మొగుళ్ళ బాధ తీర్చడానికి వాట్సాప్ ఒక కొత్త ఫీచర్ తీసుకురాబోతుంది. ఆల్రెడీ కొంతమందికి వచ్చేసింది కూడా. ఏంటన్నది చూపిస్తారా? వాట్సాప్ లో నీ భార్య నుంచి మెసేజ్ వచ్చింది కదా, అది నీకు 1 గంట తర్వాత 2 గంటల తర్వాత నీకు మళ్ళీ రిమైండర్ కావాలంటే ఆ మెసేజ్ మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే టాప్ లో రిమైండర్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసావు అనుకో, చూడొచ్చు రిమైండ్ మీ ఇన్ 2 hours, 8 hours, 24 hours కష్టం పెట్టుకుని నెక్స్ట్ డే కూడా సెట్ చేసుకోవచ్చు. నువ్వు సెట్ చేసిన టైంకి, డేట్ కి రిమైండ్ చేస్తుంది. సో మీరు వాట్సాప్ లో ఎవరికైనా కాల్ చేశారు, వాళ్ళు ఎత్తలేదు, మీరు వాయిస్ నోట్ అయితే పంపించవచ్చు. సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు వాయిస్ నోట్ ద్వారా అయితే వెళ్తుంది. ఇంకా నెక్స్ట్, డిసపియర్ మెసేజ్ కి ఇంకా మనం టైం తగ్గించుకోవచ్చు. 1 hour పెట్టుకోవచ్చు లేదా 12 hours పెట్టుకోవచ్చు. ఇది వరకు 24 hours వరకు ఉండేది లిమిట్, దాన్ని ఇంకా తగ్గించారు. ఇంకా నెక్స్ట్, ఎవరైనా గ్రూప్ లో డిస్కస్ చేసుకుంటూ ఉంటారు, సడన్ గా మీరు గ్రూప్ లోకి ఎంటర్ అవుతారు, వాళ్ళు ఏం డిస్కస్ చేస్తున్నారు మీకు అర్థం కాదు. అలాంటప్పుడు వాళ్ళు ఏం డిస్కస్ చేస్తున్నారు
ఆ గ్రూప్ లో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు సమరైజ్ చేసి చూపిస్తుంది. దాన్ని బట్టి ఆ గ్రూప్ లో మీరు కూడా డిస్కషన్ లో పాల్గొనవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ మోషన్ ఫొటోస్ ని మీరు వాట్సాప్ లో ఎవరికైనా సెండ్ చేయొచ్చు. జిఫ్ లాగా లైవ్ ఫొటోస్ వస్తూ ఉంటాయి కదా iOS లో కానీ Android లో కానీ, అవి ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్కి పంపించుకోవచ్చు. ఇప్పుడు వాట్సాప్లో మీకు మెటా కూడా ఇంటిగ్రేట్ చేశారు. ఇప్పుడు మీరు ఏమైనా మెసేజ్ టైప్ చేశారు అనుకోండి, దాన్ని ఎక్స్పాండ్ చేసి మెటా అడగొచ్చు, దాన్ని ఎక్స్పాండ్ చేయమని, ప్రొఫెషనల్గా రాయమని చెప్పి, క్యాజువల్గా రాయమని చెప్పి, అదే మీకు మెసేజ్ రాసిస్తుంది. ఆ మెసేజ్ని మీరు ఎవరికైనా సెండ్ చేయొచ్చు. ఇవి ఈ సంవత్సరం వాట్సాప్లో వచ్చిన కొత్త ఫీచర్స్, నాకు నచ్చినవి. ఇంకా చాలా ఫీచర్స్ అయితే వాట్సాప్ యాడ్ చేసింది. వీటిలో మీకు నచ్చిన ఫీచర్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. నా నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను. బై ఫ్రెండ్స్.